హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ని. మా ఎలక్ట్రికల్ ఛానల్ ఇప్పుడే మీరు మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అనమాట. ఈ రోజు మనం చూస్తున్నాం 3 నుంచి 440 గా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ ఎల్టీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ ఏమి ఉంటాయో మనకి ఈ వీడియో చెప్తాను అనమాట. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే ఇవన్నీ ఫీడర్స్ అనమాట. అంటే ఒక మన బయట కరెంట్ ఆఫీస్ నుంచి వస్తాయి కదా, అలాగే ఇండోర్ ప్లాంట్ మందే. అక్కడ నుంచి ఇక్కడికి ఫీడర్ గా విసిబికి వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ హెచ్డి అంటే 11 కేవీ సప్లై అనమాట. ఇలా 3 ఫీడర్లు ఎందుకున్నాయి అంటే, మనం ఉన్న ఎల్టీ ఫీడర్ దగ్గర ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి అనమాట. అందుకు సపరేట్ ఫీడర్ లోను ఒక ఇన్కమింగ్ ఫీడర్ పెట్టడం అయితే జరిగింది అనమాట. ఒకసారి దీన్ని చూసినట్టయితే ట్రాన్స్ఫర్ ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. అంటే 1600 ట్రాన్స్ఫార్మర్. ఇది డైరెక్ట్ గా హెచ్డి నుంచి 11 కేవీ దీనికి ఇస్తాం అనమాట. ఇది ప్రైమరీ సైడ్. సెకండరీ సైడ్ 440 గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ చూసినట్టయితే దీంట్లో మెయిన్ పార్ట్స్ ఏమంటే మన ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది. దాన్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది అనమాట. సేమ్ ట్రాన్స్ఫార్మర్, సేమ్ ఒకటే ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూలింగ్ ట్యూబ్స్ అనమాట. ఇటు ప్రైమరీ సప్లై ఇస్తాం. ప్రైమరీ సప్లై 11 కేవీ ఇస్తున్నాం మనం. అవుట్పుట్ సెకండరీలో 440 వచ్చింది అనమాట. అలాగే కన్వర్టర్ ట్యాంక్, ఇంకా బల్క్ ప్రెషర్ రిలే, ఇవన్నీ మీకు చెప్పినాయి అనమాట. అయితే ఒకసారి ఇటు కూడా రండి, చూపిస్తాను. మరి ఇక్కడ చూసినట్టయితే ట్రాన్స్ఫార్మర్ బ్రేదర్ అనుకున్నాం కదా. బ్రేదర్ ఎప్పుడు మనకి బ్లూ కలర్ లో ఉండాలన్నమాట. చాలా సార్లు చూసినట్టయితే రెడ్ కానీ పింక్ కలర్ వస్తుంది. అలా ఎప్పుడు ఉండకూడదు, మాయిశ్చర్ అబ్జర్వేషన్ చేసేస్తుంది కదా. ఎప్పుడు ఈ కలర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. కింద ఆయిల్ కంపల్సరీగా ఉండాలి. ఆయిల్ నీట్ గా మనం ఒక లెవెల్ దాకా మెయింటైన్ చేయకపోతే సిలికా జెల్ అనేది పాడైపోతుంది, లోపలికి మాయిశ్చర్ కూడా వెళ్ళిపోతుంది. అది జస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ స్టక్ అయిపోతుంది అనమాట. అందుకే ఆయిల్ మనం పెట్టుకుంటాము. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇది ఒక ట్రాన్స్ఫర్ నుంచి బుష్ డెక్ వచ్చేసింది. ఇది లోపల ఇండోర్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. దీని నుంచి డైరెక్ట్ గా బుష్ డెక్ నుంచి మనకి ఎల్టీ ప్యానల్ అనమాట. అంటే సెకండరీ నుంచి 440 వోల్టేజ్ వచ్చేస్తుంది. దాని నుంచి డైరెక్ట్ గా మనం సబ్ ప్యానల్, ఇది మెయిన్ ప్యానల్ అనమాట. మెయిన్ ప్యానల్ నుంచి సబ్ ప్యానల్కి వెళ్తాయి. చూసారు కదా, దీంట్లో మనకి ప్రొడక్షన్ కి మనం ఏసీబీ అనేది పెట్టుకున్నాం. అక్కడ హెచ్సిలో విసిబి చూసారు కదా, ఇక్కడ ఎల్టీలో ఏసీబీ ఉంది. ఏసీబీ ఏంటంటే ఇన్నర్ ఫాల్ట్స్ ఏమైనా వచ్చినా, ఇప్పుడు సబ్ ప్యానల్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, వైర్ కేబుల్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనకి ఏసీబీ అనేది ట్రిప్ అవుతుంది. సో ఇంకా మనం ఇక సపరేట్ గా ఇప్పుడు అందుట్లో హెచ్డీలో ఫీడర్లు ఉంటాయి కదా, అలాగే వీటిలో సపరేట్ గా బ్లాక్స్ సబ్ ప్యానల్ ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళే సప్లైస్ మనం స్విచ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇలా మెయిన్ ప్యానల్ కదా, ఇది మెయిన్ ప్యానల్ నుంచి ఒక 5-6 వెళ్తా ఉంటాయి అనమాట. 5-6కి స్విచ్ ప్రొడక్షన్ గా ఎంసీసీబీ పెట్టుకుంటాం అనమాట. లోపల ఇన్నర్కి ఏ ఫాల్ట్ వచ్చినా మనకి ఏసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది. అలాగే మెజర్ చేసుకుంటానికి ఇంకా యాంపియర్ కరెంట్ వోల్టేజ్ ఎంత ఉందో చూసుకోవడానికి యామ్మీటర్, వోల్ట్ మీటర్ కూడా వీళ్ళకి ఉంటాయి అనమాట. అలాగే కెపాసిటర్ బ్యాంకింగ్ కూడా ఉంటది. మన కెపాసిటర్ బ్యాంకింగ్ లోడ్ అనేది ఎప్పుడు ట్రాన్సిషన్ అదే పెరుగుతా తగ్గుతా ఉంటది కదా, దాన్ని బట్ట మనకి పవర్ ప్యాటర్ అనేది ఎప్పుడు వేరియేషన్ ఉండకూడదు. అందుకు మనకి పవర్ ప్యాటర్ కూడా దీంట్లో పవర్ బ్యాంక్ కూడా ఇన్బుల్ అయ్యి ఈ యొక్క ప్యానల్ బోర్డులు ఉంటాయి అనమాట.